కల్తీ కల్లు హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో 9 మందిని బలి తీసుకుంది. దీంతో ఎక్సైజ్ శాఖ ఎక్కడికక్కడ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూస్తున్నాయి. మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్యాకెట్లలో కల్లు విక్రయిస్తున్నారు. కండ్లకోయ, అయోధ్యనగర్, గుండ్ల పోచంపల్లి పరిసర ప్రాంతాల్లో చాప కింద నీరులా కాదు, ప్యాకెట్లలో పాలులా కల్లు ప్రవహిస్తోంది. ఇప్పటి వరకు మనకు పాల ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, ఆపై సారా ప్యాకెట్లు తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా కల్లు ప్యాకెట్లు వచ్చాయి. వీటిని చూసిన జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ పోలీసుల దాడులు తీవ్రతరం చేయడంలో కల్తీ కల్లు రాయిళ్లు కొత్త దారులు ఎంచుకున్నారు. పాల ప్యాకెట్లను మించిన ప్యాకింగ్తో, అద్భుతమైన బ్రాండింగ్తో సరికొత్తగా కల్లు ప్యాకెట్లను తీసుకొచ్చారు. సీసాల్లో నింపి సిట్టింగ్ వేసి తాగేసరికి సమయం పడుతుందనుకున్నారో ఏమో, ఇన్స్టంట్ గా మజ్జిగ ప్యాకెట్ల తరహాలో కల్లు ప్యాకెట్లను మార్కెట్లోకి దించేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్యాకెట్లలో నింపి కల్లు విక్రయిస్తున్నారు విక్రేతలు. ఎలాంటి అనుమతులు లేకుండా పాల ప్యాకెట్ల మాదిరి ప్యాక్ చేసి కల్లు విక్రయిస్తున్నారు. 2 రోజుల క్రితం దాడులు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చెట్ల నుంచి తీసేదంతా కల్లే కాని తాగేదంతా కల్లు కాదు. తెల్లనివన్నీ పాలు కానట్లే నురుగు కక్కేదంతా కల్లు కానే కాదు. కల్తీ చేయడం కాదు, రసాయనాలు కలిపి మరీ కృత్రిమంగా తయారు చేస్తున్నారు. దానికి అలవాటు పడ్డ ప్రాణాలు ఆ మత్తు నుంచి బయటపడలేకపోతున్నాయి. ప్రాణాంతకమని తెలిసిన డ్రగ్స్ లాంటి ఆ మత్తుకి అలవాటు పడిపోతున్నారు. మొత్తంగా ఆరోగ్యాలు గుల్లవడమే కాదు, వీటి వల్ల ప్రాణాలే పోతున్నాయి. హైదరాబాద్ తో పాటు శివార్లలో కల్తీ కల్లు బంద్ కావడంతో పేషెంట్లుగా మారుతున్నారు బాధితులు. కల్లు దొరక్క విలవిల్లాడిపోతున్నారు. సూరారం జీడిమెట్లలో విత్డ్రాల్ సిమ్టమ్స్ తో పలువురు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఫిట్స్, కళ్ళు తిరగడం వంటి లక్షణాలతో అపస్మారక స్థితిలోకి బాధితులు వెళుతున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.